బిగ్ బాస్ ఫేమ్ విష్ణుప్రియ పైన విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సో ఈ కేసు చిక్కుల్లో పడేసింది విష్ణుప్రియని. ఇంతకీ రెండు రోజులు కాదు, కరెక్ట్గా 4 రోజుల క్రితం విష్ణుప్రియ ఒక ఇన్స్టాగ్రామ్లో చేసిన పోస్టు పెట్టిన రేటు చాలా వైరల్గా మారింది. సో ఒక్కసారి కమెంట్స్లో విష్ణుప్రియని ఏమంటున్నారో చూడండి. సో విపరీతమైన నెగిటివ్ ట్రోల్స్లో చిక్కుపోయింది. సో ఆమె ఫిలిమ్స్లో యాక్ట్ చేయడం, చిన్న రోల్స్ చేయడం కావచ్చు, లేదంటే సీరియల్స్లో యాక్ట్ చేయడం, షార్ట్ ఫిలిమ్స్లో యాక్ట్ చేయడం, తర్వాత బిగ్ బాస్కి వెళ్ళడం ఒక మంచి క్రేజ్ తీసుకొని వచ్చింది. అండ్ ఆమె కెరియర్ గ్రాఫ్ కూడా అట్లనే పెరుగుతూ వచ్చింది. కానీ చిల్లర లెక్కలు, సో ఒకరిని చూసి ఒకరు, సో ఒక నాయుడు ఒకలాగా పెడుతుందని ఈమె పెడుతుందని ఇంకొకరు పెడుతున్నారని రీతు. సో వీళ్ళు ఒళ్ళున అమ్ముకునే పరిస్థితికి వస్తుందంటూ బూతులు తిట్టే పరిస్థితికి వచ్చింది వాళ్ళ సోషల్ మీడియాలో. వాళ్ళని ఇష్టపడిన వాళ్ళు అండ్ ఇప్పుడు వాళ్ళు చేసే చేష్టలతో ఇరిటేట్ అవుతున్న వాళ్ళు కూడా. ఇంతకీ ఏం చేసింది విష్ణుప్రియ, ఎందుకు ఆమె పైన కేసు నమోదైందంటే ఆల్రెడీ 4 రోజుల క్రితం వచ్చిన న్యూస్ అందరికీ తెలిసి ఉంటుంది. సో ఇన్స్టాగ్రామ్లో ఆమె ఒక పోస్ట్ పెట్టుకుంది. సో ఆ పోస్ట్ ఎవరికి ఏం అభ్యంతకరం ఉండదు ఇన్ కేస్ ఆమె ఒక సరైన పోస్ట్ పెట్టుంటే. సో దాదాపు 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న విష్ణుప్రియ ఏం చెప్తుంది యూత్కి, ఏం చెప్పాలని అనుకుంటుంది యూత్కి? సో ఒక తప్పుదారిని పట్టించేటట్టు అర్ధనగ్నంగా బట్టలు వేసుకొని షార్ట్లు, రీళ్ళు, వీడియోలు చేసి, సో దీనికంటే ఎక్స్క్లూజివ్ మీకు కావాలంటే 399 ఉంది, సో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎక్స్క్లూజివ్ వీడియోస్ మీరు చూడొచ్చు అంటూ ఒక పాపప్, తర్వాత అక్కడ వీడియో లింక్, తర్వాత ఏదైతే అమౌంట్ పంపాలో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి చెత్త పోస్టులు పెట్టడంతో విష్ణుప్రియ పైన నెగిటివిటీ పెరిగింది. ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది, అది వేరే విషయం. సో ఇట్లాంటి సబ్స్క్రైబర్స్ పెరగడం, తర్వాత ఈమె డబ్బులు 399 రూపీస్ ఓన్లీ అని పెట్టడం ఏం చెప్పాలనుకుంటుంది? అంటే 399 రూపీస్ పెట్టి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆమె పెట్టే చెత్త వీడియోలు చూడాల్సి ఉంటుందా? సో కేంద్రం ఇగో ఇట్లాంటి ఇన్స్టాలు, ఫేస్బుక్లు, యూట్యూబ్లలో ఇట్లాంటి చెత్త కంటెంట్ పెట్టే వాళ్ళకి అండ్ దాంతోపాటు అభ్యంతరకరమైన కంటెంట్ పెట్టే వాళ్ళపైన శిక్షలు కూడా విధించాలని నిర్ణయం తీసుకుంది. సో ఇట్లాంటి చెత్త పనులు చేసే వాళ్ళకి అది ముందుగా ఇంప్లిమెంట్ అయితే ఇంకొకరు వెనక్కి తిరిగి చూడకుండా అండ్ ఇట్లాంటి వీడియోస్ పెట్టకుండా ఉంటారేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఫేమ్ ఉండే వాళ్ళపైనే పోలీసుల యాక్షన్ రియాక్షన్ ఉంటే, సో అదే యాక్షన్ రియాక్షన్ మిగతా వాళ్ళపైన కూడా కనిపిస్తుంది. ఓహో, మేము ఇట్లా పెడితే ఇట్లాంటి చర్యలు ఎవరినైనా తీసుకుంటారేమో, ఒక ఫేమ్ ఉండే వాళ్ళని తీసుకుంటే మా పరిస్థితి ఏంది అని ఆలోచిస్తారేమో. సో ఆమె పెట్టిన ఆ 399 ఆఫర్కి, ఆ 399 ఆఫర్ పెట్టిన తర్వాత సబ్స్క్రైబర్స్ గెయిన్ అవ్వడానికి, తర్వాత ఆ లింక్స్లలో వీడియో వ్యూస్ పెరగడానికి, ఇవన్నీ చూసి ఏఐఎస్ఎఫ్ ఇరిటేట్ అయిపోయింది. సో ఇట్లాంటి చర్యల వల్ల యూత్ని తప్పుదారి పట్టిస్తుంది, ఒళ్ళు చూపించి డబ్బులు సంపాదించుకుంటుందని పచ్చి బూతులు తిట్టే పరిస్థితి ఉంది. సో అవన్నీ ఇరిటేటింగ్గా ఉన్నాయి కాబట్టి ఆమెకు సంబంధించిన ఇన్స్టా అకౌంట్ని ఫస్ట్ క్లోజ్ చేయండి అండ్ దాంతోపాటు కంప్లీట్గా బ్లాక్ చేయండి వీలైతే అంటూ పోలీసుల అధికారుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన దుస్థితి ఉంది. అయితే ఈమె కేవలం మనం ఇవాళ విష్ణుప్రియ గురించి మాత్రమే కాదు, సదానాయుడు ఆమె కూడా 390 రూపీస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎక్స్క్లూజివ్ వీడియోస్ చూడండి అంటూ కూడా ఒక పోస్ట్ చేసిన పరిస్థితి. అండ్ ఈమెతో పాటు రీతు చౌదరి కూడా 180 రూపీస్ మంత్లీ, క్యాన్సల్ ఎనీ టైం అంటూ కూడా సబ్స్క్రైబర్స్కి ఒక ఆఫర్ ఇచ్చిన పరిస్థితి. సో ఎక్స్క్లూజివ్ వీడియోస్, ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఏముంటుంది? సో ఎక్స్క్లూజివ్ కంటెంట్ చూడాలి, ఎక్స్క్లూజివ్గా వీడియోస్ చూడాలంటే పబ్లిక్ ఏమైనా ఉపయోగపడేవి ఉంటాయా? సో ఆ వీడియోస్ చూస్తే చెత్త దరిద్రాలు, సగం బట్టలు వేసుకొని మళ్ళీ నేను సగం బట్టలు అనేసరికి ఇంకొక డైవర్షన్స్ తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఇది నేను చెప్పే పరిస్థితి కాదు, కమెంట్స్ చదివితే మీకు అర్థమవుతుంది. సో వాళ్ళ కమెంట్స్లో ఏం చెప్తున్నారంటే, ఈ చెత్త వీడియోలు చూడ్డానిక 199 సబ్స్క్రైబర్స్ పెట్టిరు, 180 రూపీస్ సబ్స్క్రైబర్ రేట్ పెట్టిరు, 399 సబ్స్క్రైబర్ రేట్ పెట్టిరు, మీకంటే ఇంకా దౌర్భాగ్యమైన దుస్థితికి ఎవరు బతకరేమో అంటూ కూడా ఇవాళ తిట్టిపోసే సిచ్యువేషన్స్ కనిపిస్తుంది. సో ఇవాళ విష్ణుప్రియని రేపు ఇంకెవరెవరి ఇన్స్టాకి సంబంధించిన కంప్లైంట్స్ విద్యార్థి సంఘాలు పోలీసుల దగ్గరికి తీసుకెళ్తారనేది చూడాలి.